Sir, actually, this is a big case study for the state, sir. అమ్మాయి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్. ఈ అమ్మాయి వచ్చి మీకు రాకముందు ఎంత అమ్మాయి 80 lakhs మీ అసెస్మెంట్? 25 lakhs, sir. No, sum. 25 lakhs, sir. 75. ఇప్పుడు ఎంత అయిందమ్మా మీ పంచాయతీలో? 6 లక్షలు అయింది, సార్. మళ్ళీ చెప్పండి, పెద్దగా చెప్పండి. 2.6, sir. 2.6 crores అయింది, సార్. 75 లక్షల నుంచి 2.6 crore అయింది సార్ మొత్తం రీఅసెస్మెంట్ చేసుకుంటే. అందులో రీఅసెస్మెంట్ చేసింది కూడా బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సార్. దే డిడెంట్ టచ్ ఎనీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హౌసెస్ కానీ వాళ్ళు టచ్ చేయలేదు. ఓన్లీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటే ఇది. దీనివల్ల మీకు శానిటేషన్ మీద కానీ ఏం ఇంపాక్ట్ ఉంది పంచాయతీల్లో? ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ట్యాక్స్ పెరగటం వల్ల? విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా, ఉచితంగా విద్య చెప్పట్లా, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారు చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం, అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడ వస్తుందంటే సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్, దాని మన వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. అండ్ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్. అండ్ సమ్వేర్ ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్. చెట్నాడ్ అనే సిమెంట్ కంపెనీ ఉంది సార్. ఈ చెట్నాడ్ సిమెంట్ కంపెనీకి ఫర్ ద లాస్ట్ 3 years నుంచి ట్యాక్స్ వేయలేదు సార్. ఎందుకు వేయలేదు సార్? అంటే రివ్యూ చేయలేదు సార్. బేసిక్ రీజన్ స్వంత పంచాయతీ సార్. నెక్స్ట్ అక్కడ పంచాయతీ సెక్రటరీ ప్రాపర్ గా ఫంక్షన్ లేకపోవడం మూలంగా ఆ పరిస్థితి వచ్చింది సార్. సెక్రటరీ మార్చాను సార్. నేను మార్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ తీసుకుని అసెస్మెంట్ చేస్తాం సార్. అంటే a secretary, if he thinks he can deny 3 crores revenue for the state exchequer, who is that guy? Book him. 3 సంవత్సరాలు ట్యాక్స్ అయిపోయిన ఉన్న సెక్రటరీ ఎవరండి? What kind of action has been taken on him? ఏ గ్రేడ్ సెక్రటరీ? సార్ గ్రేడ్ 1 Action తీసుకున్నాను మీద. yes sir, please send the report. yes తమ ఆఫీస్ కూడా అడిగారు సార్. రిమార్క్స్ అడిగారు సార్. నేను రమణ సార్ స్పష్టంగా రాశాను సార్. నెగ్లిజెంట్ అని చెప్పారు సార్. ఐఎమ్ రాజా టు టేక్. మనం గనక ఒక పంచాయతీలో 1600 మొక్కలు ఈ టింబర్ స్పీషీస్ ని గనక నాటితే 1600 మొక్కలు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల దాదాపు ₹1 కోటి మినిమం రెవెన్యూ వస్తుంది. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ప్రతి పంచాయతీలో 2000 మొక్కలు నాటడానికి మీరు ప్రణాళిక తీసుకోండి. ఒక 400 మొక్కలు బై మిస్టేక్ అవి సర్వే అవ్వకపోయినా 1600 మొక్కలు సర్వే అయ్యి అవి పెద్ద అవుతాయి కనుక వాటి నుంచి మనకి 1 crore రెవెన్యూ అనేది వస్తుంది. అంటే మనం ఈ రోజు వచ్చే రెవెన్యూ మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో 10 years తర్వాత మన వల్ల ఎంత రెవెన్యూ వస్తుందో కూడా ఫోకస్